Hey, hi bots, welcome back to Travel Bot. సో హైదరాబాద్ పొద్దుచ్చేట ట్రిప్లో ఈరోజు డే 18 అనమాట. సో నైట్ పెట్రోల్ బంక్లో పడుకున్నామని చెప్పినాం కదా. మార్నింగ్ లేవగానే ఫుల్ బైక్ సౌండ్స్ అండ్ చూస్తేనేమో బైకర్స్ సైకిలిస్ట్ చాలామంది వెళ్తున్నారు అనమాట. ఏందబ్బా అని చెప్పి వెళ్తున్న దారిలో ఒక ఆయన కనిపిస్తే వాళ్ళని అడిగినాము, సైకిల్స్ అన్నీ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే ఆయన చెప్పిండు అంటే వాళ్ళు కూడా మహాబలిపురం దాకా వెళ్తున్నారంట, చిన్న ట్రిప్ లాగా. సో మేము కూడా చెప్పినాం ఇట్లా మహాబలిపురం దాకా వెళ్ళి తర్వాత పాండిచేరి వెళ్తున్నాం అది కానీ. సో వాళ్ళది కూడా చిన్న ట్రిప్ లాగా అంట, అందరు సైకిలర్స్ ఇట్లా వెళ్తున్నారు. సో బైక్స్ ఏందో నాకు తెలియదు, బైకులు కూడా వచ్చినాయి, చాలా బైకులు వచ్చినాయి. సైడ్కి చాలా స్టంట్లు చేస్తున్నారు, ఫుల్ ఎగ్జాస్ట్ పెట్టారు. సో ఇంకా అయిపోయింది, వెళ్తున్నాం ఇట్లా మెల్లగా. రోడ్ సైడ్కి ఒక చిన్న వ్యూ పాయింట్ లాగా అనిపించింది. అందరు వెళ్ళేసి వస్తున్నారు, ఏమైనా వ్యూ పాయింట్ ఏమో అని చెప్పి వెళ్తుంటే ఒక బీచ్ అనమాట, మంచి బీచ్, చాలా బాగుండే. ఇట్లా రోడ్డు నుంచి ఇట్లా స్ట్రైట్ వెళ్తుంటే సైడ్కి ఒక రూట్ లాగా కనిపించింది, వెళ్ళినాము. వెళ్తేనేమో కొంచెం దూరం వెళ్ళాక మొత్తం బీచ్. మేము షాక్ అయిపోయినాం, రోడ్డు సైడ్ నుంచి ఇట్లా ఉంది వే అది. సో మస్తు అనిపించింది, ఇట్లా రోడ్ సైడ్ నుంచి ఆపి నడుచుకుంటూ వెళ్తుంటే మస్తు ఉండే, క్రేజీ ఉండే బీచ్ అది. ఇదిరా బీచ్ అంటే. సో ఇంకొంచెం దూరం వెళ్తే మళ్ళీ ఒక అట్లనే రోడ్ సైడ్ నుంచి ఇంకొక వేలాగా కనిపించింది, ఒక బైకర్ కూడా ఉండే అక్కడ. సో ఆయన అడిగినాం అటు సైడ్ రూట్ ఉందా వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు అని అన్నాడు. సో అట్లా వెళ్ళినాం అనమాట. వెళ్ళి అటు సైడ్ కూడా బీచ్ చూసుకొని వీడియోస్ ఏమైనా తీద్దాం అనుకున్నాం కానీ అంత సైకిల్స్ పెట్టడానికి ప్లేస్ ఏం మంచిగా లేదనమాట అక్కడ. సో మళ్ళీ తోసుకుంటే ఇంకా రోడ్డు మీదకి వచ్చేసి మహాబలిపురం స్టార్ట్ అయిపోయినాము. సో మహాబలిపురంకి అయితే మనం వచ్చేసినాము. వెళ్ళగానే ఫస్ట్ నా సైకిల్ పంచర్ అయిందనమాట. సో కొంచెం ముందరికి వెళ్ళి ఆగి పంచర్ వేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయినాము. స్టార్ట్ అయిన కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక చిన్న వ్యూ పాయింట్ ఉండే, అది చూసుకొని ఒక వీడియో తీసుకొని తర్వాత ఇద్దరు తెలుగు వాళ్ళు కనిపిస్తే వాళ్ళతో మాట్లాడుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. సో స్టార్ట్ అయిపోయి మన మహాబలిపురంలో మెయిన్ టెంపుల్కి వచ్చేసినాము, శివుడు టెంపుల్. మెల్లగా లోపలికి వెళ్ళి కొన్ని ఫోటోలు కొన్ని వీడియోలు తీసుకొని అట్లా చూస్తుంటే అక్కడ అందరు చూస్తున్నారు, ఒక వ్యూ పాయింట్ బీచ్ ఉంది, బీచ్లో సర్ఫింగ్ చేస్తున్నారు. సో టెంపుల్ దగ్గరికి వెళ్ళి కొన్ని వీడియోలు ఫోటోలు, మేము కూడా కొన్ని ఫోటోలు దిగేసి అక్కడ మొత్తం టెంపుల్ అంతా వీడియో తీసినాం. ఇప్పుడు మీకు చూపిస్తా. అయ్యా ఏముంది అక్కడ? సో అయిపోయింది, ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసేసుకున్నాము, రిటర్న్ వచ్చేసినాము. వచ్చిన తర్వాత ఇంకొంచెం దూరంలో ఇంకొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి, అట్లా టూరిస్ట్ ప్లేసెస్ అనమాట. సో అక్కడ బటర్ బాల్ అని రాసి ఉంది, బటర్ బాల్ అని రాసి ఉంటే తిందామని పోయినా, ఫ్రీగా ఇస్తున్నారేమో అని. కానీ పోయి చూస్తేనేమో అది ఇంత పెద్దగా ఉంది, నేనేదో నిజంగా బటర్ బాల్ అనుకున్నా. సో ఆ బటర్ బాల్ ఏందని మా వాడు చెప్తాడు, వినండి. హే బాట్స్, ప్రస్తుతానికి మనం మహాబలిపురంలో కొన్ని ఫేమస్ టెంపుల్స్, హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి. దాంట్లో ఇది కూడా ఒకటి అనమాట. ఇందాక టెంపుల్ ఒకటి చూసినాము, టెంపుల్ దగ్గర నేను బ్లాగింగ్ చేయడం మర్చిపోయినా, ఆ వీడియో డిస్క్రిప్షన్ ఇస్తా. దీన్ని బటర్ బాల్ అంటారు. అది ఎందుకు పేరు వచ్చిందని అంటే దీన్ని హెవెన్ నుంచి వచ్చిన బాల్ హెవెన్ నుంచి వచ్చి అక్కడ ఆగింది అనే ఒక నమ్మకం అంట. కృష్ణుడికి వెన్ అంటే ఇష్టం కాబట్టి దాని పేరుతోటి పిలుచుకోవడానికి దీన్ని బటర్ బాల్ అని పేరు పెట్టుకుని. ఇది వన్ ఆఫ్ ద టూరిస్ట్ అట్రాక్షన్ ఇక్కడ. గమ్మత్ ఏంటంటే జస్ట్ 4 feet బేస్ మీద అంత పెద్ద బాల్, అంత పెద్ద రాయి ఆగింది, ఎవడు ఆపకుండా ఎవడు ఎక్కకుండా. అదేందో మరి వీటి దూరాలు అట్లా జరుగుతుంటే పట్టింది. పుట్టలే వీడు పుట్టింది ఆశ్చర్యం అనుకోలేదు. అటు కూడా గుళ్ళు ఉన్నాయి, మళ్ళీ చెప్తాయి ఏమున్నాయి. సో అదనమాట బటర్ బాల్ సంగతి. బటర్ బాల్ అంటే ఏందో తెలిసింది కదా. మీకు ఇంకా తెలుసుకోవాలంటే యూట్యూబ్లో కొట్టండి బటర్ బాల్ ఇన్ మహాబలిపురం అని.
చాలా వస్తాయి. ఒక ఫోటో అక్కడ నుంచి ఇంకొంచెం కొండలు గిట్టలు అవన్నీ ఎక్కితే ఒక ప్లేస్ వస్తుంది అనమాట. ఇప్పుడు చూపిస్తా అక్కడ ఏం జరిగింది ఏంది, ఫుల్ ఫన్ ఉంటుంది ఫోటో. సో అట్లా కొండలు రాళ్ళు ఉన్నాయి. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత కొన్ని ఫోటోలు దిగేసి అందరం ఇంకా రాళ్ళతో ఏవో చెక్కినవి ఉంటే అట్లా చూసేసి కొంచెం ముందరికి వెళ్ళిపోయినాం అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ పైకి ఫోటో తీద్దామని పవన్ అన్న కొండ ఎక్కబోతున్నాడు, సాహసం చేస్తుండు. స్పెషల్ వీడియో వాళ్ళ అమ్మ కోసం. నువ్వు ఎక్కితే నేను ఎక్కుతున్నా, తీస్తున్నా అన్నా. జాగ్రత్త, చెయ్యి ఇట్లా ట్విస్ట్ అవుతుంది. వేణుమాధవ్ మ్యూజిక్ వస్తుంది. మనలో అన్నోడే ఏది అట్లా దిగుతావా? పాస్పోర్ట్ ఫోటో దిగుతున్నా కాదు. కాలుపెట్టు ఆడ, కాలుపెట్టు పైన కాలుపెట్టు. పిల్లలు పెట్టు ఆడ కాదు, కొద్ది కాలు ఫోల్డ్ చేయవా? నీకు పొట్టిగా ఉన్నాయి కదా, అది జరిగి ఇంకా జరుగు కొద్దిగా పైకి పైన అక్కడ మొత్తం పైన అడి జరిగి అన్న. అందుకే అది అది దాని మీద పెట్టు కాలు పెట్టు. హీరో 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 హీరో. ఏంటి నాకు తెలుసు అమ్మా, నాకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లే. వేసేయి సో అట్లా ఫోటోల కోసం వీడియోల కోసం సాహసాలు చేసేసి, చాలా పెద్ద సాహసాలు చేసేసి అక్కడి నుంచి వచ్చేసినాము. కొంచెం ముందరికి వెళ్తున్నాము అట్లా. ఇప్పుడు మా అన్నగారు చూడండి ఎట్లా చేస్తాడో. ఎవరు చూసింది నువ్వు? ఎవరు ఎక్కడికి వచ్చారు అనుకుంటు చేస్తాను. మొత్తం దగ్గర మళ్ళా సౌండ్ అయితే మీకు ఇందాకే చెప్తాను. రావాలిపురం వచ్చాము, గుడి చూసాము, గుడిలో గట్ట కూడా కొట్టాము. అలాగే నడుచుకుంటూ వస్తే కొండ తగిలే. కొండే కదా ఏముంది, తొండ ఎక్కినట్టు ఎక్కుదాం అనుకుంటే కాళ్ళన్నీ దొబ్బేస్తున్నాయి. నాగాత్ర కొట్టడికి వెళ్ళావా తిరిగి ఇంటికి వెళ్ళావా చెప్పులా కాదు నా ఇంటికి వెళ్ళావా? తుప్పల్లో బ్యాగులు ఉన్నాయి నాగాదురా. ఈరోజంతా నాగాదురా. ఇది టూరిస్ట్ అట్రాక్షన్ కంటే తప్పుల అట్రాక్షన్ లాగా నాగాదురా. అలా తుప్పల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. మగపిల్లలు అలా తుప్పల్లోకి పొదల్లోకి పిలిస్తే వెళ్ళకూడదని చెప్పిందండి మా అమ్మ. ఆహా, మా అమ్మ ఏమైనా తీసుకెళ్ళమని చెప్పిందా? అమ్మ ఈడ టూరిస్ట్ జనాలు చూడ్డానికి వచ్చిన జనాల కంటే అలా ఉన్నారు ఎక్కువ. ఏంటో సమాజం పాడైపోతుంది. లైట్ హౌస్ మామ నాకు పెద్ద కొండ అనిపిస్తుంది. నాకు కింద ఫోటోలు దిగి ఉండరా ఎదురాది ఇటుకెళ్ళి అనుకుంటారా? తుప్పల్లో నుంచి అనుకుంటా. చూద్దాం ఆఫ్ రోడింగ్. మనుషులు అర్థం చేసుకోవడానికి వద్దులే. అలా ఎవరు ఆనే తింటారా? మంచూరి పాస్ లో కూడా వెనకాల అది ఉంటుంది చూసినావా కొండ? ఈ బొక్కలకెళ్ళి దూరిరా మరా. అగో ఇటు పో పవన్ భాయ్, చూద్దాం. దూరిరు అది అటు సైడే ఉంది, రాయకి అటు సైడ్ అయితే మనం కొండ ఇటు పై నుంచి వచ్చాము కదా మన ఎడికి. అరే అవునా, అటు లాస్ట్కి పోదాం. ఏముందో చూద్దాం పా పైకి ఎక్కి. అక్కడ వ్యూ ఉంటే అక్కడ దిగొచ్చు. ఎంత విడ్డూరం చూసా. శ్రీకృష్ణుడు తిరిగిన ప్లేస్లో మళ్ళీ కృష్ణుడు తిరుగుతుంది. అరే ఏంట్రా ఇది?
ఇట్స్ మీ. అరే జారిందనే కింద చేయబెట్టిన కదా. ఏ అసిస్టెంట్ రిమూవ్ ద బాటిల్. అరే అవురా సింహం కాదు కదరా, సింహం కాదురా. బెడ్ అంట. అదే మస్తుందిరా. అరే తీస్తున్నా. అమ్మో ఎట్లరా మరి, కిందకి లేదా ఇంకా? ఇక ఆన్ చేసిన పైన కట్టుకోయి చూపించి మనం చెప్పేసాం. ఎందుకు రారా పైన ఏం లేదా. Here the rock was cut rectangular like structure like bathing tube. బ్రో ఒకసారి ఇట్లా ఇట్లా కొడతారు కదా ఇట్లా మీరు ఫ్యామిలీలా డిప్స్ కొడతారు, ఒకసారి చూపెట్టా కరెక్ట్ పొజిషన్. ఎందుకంటే మా దగ్గర జిమ్ కొట్టారు మస్తు మంది ఉంటారు కానీ ఎవరు డిప్పులు సరిగ్గా కొట్టారు. మామా నువ్వు కలర్ కూడా మస్తు డిఫరెంట్ ఉన్నావు మామా. ఒక్కసారి మామా ఒక్క డిప్పు కొట్టు మామా. మామా ప్లీజ్ మామా, మామా కొట్టు మామా డిప్పు. ఏ హాయ్ ఫ్రెండ్స్, చెప్పాను కదా ఫ్రెండ్స్, మనం ఇందాకే వచ్చాము మహాబలిపురం అని. ఇక వ్యూ అదిరిపోయింది ఫ్రెండ్స్. 4 ఫోటోలు దిగాము. ఇక మళ్ళీ ఇంకొంచెం ముందరికి వెళ్తే ఇక్కడ గుడి ఉందన్న ఫ్రెండ్స్, అక్కడ లైట్ హౌస్ కనిపిస్తుందా, దాని పక్కకు గుడి ఉంది ఫ్రెండ్స్, అక్కడికి వెళ్తాం. బాయ్ ఫ్రెండ్స్. సో అట్లా పిచ్చి చేసేసి కొండ మీదకి వచ్చాము. అక్కడ నుంచి సీ కనిపిస్తుంది. అగో మేము వచ్చిన టెంపుల్ అదే, శివుడు టెంపుల్ అని చెప్పినా కదా అక్కడే అదే. సో అట్లా కొండ మీదకి వచ్చి కొంచెం కూర్చొని అట్లా వ్యూ ఎంజాయ్ చేసి మళ్ళీ కొండ కిందకి దిక్కుండా వెళ్ళిపోయినాము. దిగుతుంటే ఫుల్ దాహం వేస్తుంది అని అంటే గోలీ సోడా కనిపించింది. గ్రీన్ యాపిల్ తీసుకున్నా, పవన్ అన్న ఏదో రెడ్ యాపిల్ తీసుకున్నాడు, ఎరుపు యాపిల్. సో అట్లా తాగేసి అందరం షేర్ కొట్టుకొని తాగేసి మంజుమల్ బాయ్స్ రీల్ ఉంది కదా మా ఇన్స్టాలో, సో ఆ రీల్ కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చినాము. నేను రాయి దోస్తున్నా చూడండి, అదే రాయి కింద తీసినాం వీడియో. అంటే అడ్డం ఉంది అన్నాడు పవన్ అన్న, సో సైడ్కి చెప్దామని ట్రై చేస్తున్నా, అంతే ఏం లేదు అక్కడ. అండ్ మీకు ఒక వింత చెట్టు చూపిస్తావు, వింత మనిషి వింత చెట్టుని బ్లాగింగ్ చేస్తున్నాడు చూడండి. ఏ బాట్స్ కొండంతా తిరిగి మొత్తం చెమటలు అయినాయి. ఘోరం అంటే ఘోరం ఉన్నది మహాబలిపురంలో. చాలా టెంపుల్స్ వీడియోస్ తీసిన, ఒక్కొక్క దగ్గర బ్లాగింగ్ చేయడం కుదరలే. చాలా కొన్ని ప్లేసెస్ ఎక్కాల్సి వచ్చింది, దిగాల్సి వచ్చింది, అందుకే దిగలే. ప్రత్యేకంగా ఇక్కడ బ్లాగింగ్ ఎందుకు తీసిన అంటే అది చూడు, చెట్టు రాయిలో కలిసిపోయింది. అంటే ఆ కొండలు అడ్డుండడం వల్ల ఆ షేప్ వచ్చినట్టుంది ఆ చెట్టుకంతా. ఆ స్ట్రక్చర్ కూడా కొంచెం రఫ్ ఎడ్జెస్ వచ్చినట్టు భలే వచ్చింది ఆ చెట్టు అసలు. ఇక మళ్ళీ ఏదో వింత చెట్టు అంటే మన యాప చెట్టు ఇది. ఇక యాప చెట్టు మొత్తం అన్ని చెట్లలో ఇది ఒక్కటే అట్లా వచ్చింది, హైలైట్ ఉంది ఇది చూడడానికి. ఇదంతా రాక్స్ అన్నీ మంచి మంచి వీడియోలు తీసినాము, పెడతాం మెల్లమెల్ల రీల్సా స్టోరీస్లా బ్లాగింగ్లో కూడా. గమ్మత్తుంది. చెమటలు చూసి ఏ రేంజ్లో వచ్చినాయో. ఇక మా వాళ్ళు ఇద్దరైతే గుల పడ్డారు ఆడ. అది దొంగ షూ. ఇక ఖాళీ చేపిస్తారు ఇప్పుడిప్పుడే, సన్ రైజ్ అవుతుంది. ఇక మేము కూడా పోతాం. మొత్తం తిరిగినాము, కాకపోతే లైట్ హౌస్ ఒకటి ఇంకొక టెంపుల్ మిస్ అయింది. అది పోవాలంటే ఇంకో గంట ఇడికించి పడుతుంది, మళ్ళీ అది ఎక్కడానికి ఇంకో గంట పడుతుంది. పబ్లిక్ ఘోరం ఉన్నారు, ఎందుకంటే సండే మళ్ళీ రష్ అంటే రష్, ఘోరం రష్ ఉంది. బట్ అప్పటికి కూడా బాగానే మేనేజ్ చేసాం కవర్ చేయడానికి. మంచి కవర్ చేసినాం, మంచిగా వచ్చినాయి వీడియోలు, మస్తు ఎంజాయ్ చేసినాము. యాక్చువల్లీ ఈరోజు సాయంత్రం కల్లా పాండిచేరి రీచ్ అవుదాం అనుకున్నాము, కాబట్టి ఇక్కడికి వచ్చినప్పటికీ చూసుకుందాం రేపు పొద్దున కొట్టచ్చు అని చెప్పి మొత్తం మీద తిరిగినాం. కానీ ఇవి మొత్తం అసలు. సరే మరి కొన్ని వార్తలతో తర్వాత కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, మీ ట్రావెలింగ్ బాట్. సో కొండ దిగి కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ జ్యోతిషం చెప్తున్నారు అనమాట.
సో ఇది చూసారు కదా, దీనే హ్యామ్స్టర్ అంటారు. ఎలకలా ఉంటుంది కానీ ఎలక కాదు. సో హ్యామ్స్టర్ ఉండే జాతకం చెప్పించుకున్నా. సో అంకుల్ మనకి ఎక్కలేని ఎలివేషన్ అంత ఇచ్చింది అనమాట. అదే కల్కి మూవీలో భైరవకేసరి చూసినావా, అట్లా ఇచ్చింది ఎలివేషన్ మనకి. ఇలాంటి కార్డ్ని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. నీ లైఫ్ మారబోతోంది. అయితే కాంప్లెక్స్కి వెళ్ళిపోతున్నా. థ్యాంక్స్. వీళ్ళందరూ ఫ్రాడ్లు భైరవ, నమ్మద్దు. చూడు బుజ్జి, మన కల్చర్ని కించపరచొద్దు. మనకు తెలియని ఎన్నో ఉంటాయి. చాలా పెద్ద ప్రాబ్లం నీకు అడ్డు రాబోతోంది. ఇవన్నీ నేను నమ్మను. పద బుజ్జి. మరి దాన్ని తీయబుద్ధి అయితే లేదు ఈ జాతకం చెప్తే. సో అట్లా జ్యోతిష్యం చెప్పుకొని అయిపోయిన తర్వాత కిందకు వచ్చి కొండ దిగి కిందకు వచ్చి చెన్నైలో నా స్పెట్స్ పోయినాయి మంచివి. సో ఇంకో స్పెట్స్ కొనుక్కొని ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాము. సో అకామిడేషన్ దొరకడం కొంచెం కష్టమైంది. చాలా పెట్రోల్ బంక్లు అడిగినాము, ఎక్కడ అయ్యానన్నారు. సో వెళ్తుంటే ఇట్లా ప్లాట్స్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా హైవే సైడ్. సో అక్కడ అడిగితే ఒక అంకుల్ ఉండే, వాచ్మెన్ అంకుల్ అనమాట. అంకుల్ పడుకోండి ఏం కాదు అది అని ప్లేస్ ఇచ్చిండు. సో చూడండి. హే గాయ్స్, సో లాస్ట్కి అయితే మనకి హైవే మీద ఒక ప్లాట్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు అనమాట. ఇంకా కన్స్ట్రక్ట్ అవ్వలేదు, అవుతుంది. సో ఒక అంకుల్ అయితే మనకి ఇక్కడ వాచ్మెన్ షెల్టర్ అయితే ఇచ్చిండు, అక్కడ టెంట్ వేసుకోమని. సో అట్ లాస్ట్ నాకు షెల్టర్ దొరికింది. సో టెంట్స్ వేసుకొని పడుకొని రేపు మార్నింగ్ ఇంకో అప్డేట్ ఇస్తాను. వ్యూ అయితే చాలా బాగుంది ఈరోజు. ఏ బాట్స్ షాడో పడుతున్నట్టుంది. ఏ బాట్స్ వెనకాల లైట్లు పోతున్నాయా? ట్రాఫిక్ పాండిచ్చేరి వెళ్తున్న దారిలో, పాండిచ్చేరికి మ్యాక్స్ ఇంకొక 70 ఉంటుంది అనుకుంటా. వీడికించి మహాబలిపురం నుంచి వెళ్తుంటే దారిలో ఎక్కడ పెట్రోల్ బంక్స్ లేవు. మా ఏరియా నుంచి ఒక 9-10 కిలోమీటర్స్ దాకా చీకటి అయిపోయింది. లైట్స్ ఏమో పనిచేయట్లేదు, ఛార్జ్ అయిపోయినాయి. రోడ్ ఏమో చూస్తే కన్స్ట్రక్షన్లో ఉంది, చాలా చిన్నగా ఉంది. లారీస్ అన్నీ సైడ్ నుంచి సప్ప వెళ్తున్నాయి. సైకిల్ షేక్ అవుతుంది ఆ గాలికి. సో అందుకని సైడ్ ఏమైనా ప్లాట్స్ అమ్ముతారు కదా ఇక్కడ ల్యాండ్లల్లో, ఆ సేమ్ అట్లాంటి ప్లేసే ఇది. వెనకాల చూస్తే మీకు కొబ్బరి చెట్లు తెలుస్తున్నాయో లేదో, లైట్ లేదు. వెనకాల కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఇటు సైడ్ ఏమో మిగతా ఏరియా ప్లాట్స్ ఉన్నాయి. ఇటు సైడ్ వెనకాల సైడ్ అదే ఇక్కడ కొద్దిగా మాకు ఒక తాత కనిపిస్తే సెక్యూరిటీ గార్డు ఆయన అడిగితే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ పాయింట్ ఇచ్చిండు. మంచిగా టెంట్ వేసుకొని పడుకోమని. రోడ్డే ఇది, మంచిగా రోడ్ వేసుకోవచ్చు. రోడ్ మీద టెంట్లు వేసుకొని మంచిగా ఉంది. లొకేషన్ చల్లగా గాలి వస్తుంది. రాత్రికి ఇక్కడే హాల్ట్ మనది. రాత్రి టెంట్ వేసేటప్పుడు చూపిస్తా. హాల్ట్ వేసుకొని మంచిగా కావాలి కూడా ఫుడ్ దగ్గరలో ఎక్కడ చూడాలి. కనీసం వండుకుందామంటే మన దగ్గర వండుకునే స్టఫ్ కూడా లేదు, అయిపోయింది మొత్తము. బద్రిగాడు వెళ్ళిపోయినప్పుడు తీసుకోవండి అన్నట్టు, అందుకని మన దగ్గర లేదు ఇప్పుడు. సో ఓకే పర్లేదు, ఫుడ్ ఎట్లయినా మనం మేనేజ్ చేయొచ్చు అని కింద మీద పడి. సో అది విశేషం. అది విశేషమే ఉంది దీంట్లో. అంటే ఒక లెక్కన ఇది కూడా విశేషం అనుకోండి. సో అది మ్యాటరు. మన వాళ్ళిద్దరు అక్కడ వీడియోలు ఎడిట్ చేద్దాం అని కూర్చున్నారు. ఆడున్న చీకట్లో కనిపిస్తారో లేదో, ఆడు బెంచ్ కనిపించలేదు. సో అది సంగతి. పైన చూస్తారేమో చంద్రుడు ఆకాశంలో మంచిగా మబ్బుల్లో, కిందేమో రోడ్డు, ముందట కొబ్బరి చెట్లు. కొంచెం భయంకరంగానే ఉన్నాయి విజువల్స్, బట్ పర్లేదు బాగుంది. ఇక్కడేమో పాతకాల పాక ఒకటి ఉంది. ఆ పాకలో బురదుంది. యాక్చువల్లీ పాకలోనే ఇద్దాం అనుకున్నాం, చాలా బురదుంది, కాలేసి దిగిపోయినంత బురదుంది. మొన్న వర్షం పడ్డప్పుడు నిండిందంట. ఫ్లాగ్స్ హైలైట్ ఎగురుతున్నాయి గాలికి, తెలుస్తుంది అనుకుంటా మీకు. సో రాత్రి పడుకునే ముందు ఒకసారి గుడ్ నైట్ చెప్పి తర్వాత రేపు పొద్దున్న సంగతి మార్నింగ్ వీడియో పెడతా. రేపు మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ కల్లా పాండిచ్చేరి రీచ్ అయిపోతాము. రీచ్ అయిన తర్వాత అప్పుడు హాయ్ హలో వీడియో పెడతా. అప్పటి వరకు సెలవు.
ఇంతటితో కార్యక్రమం ఈ రోజుకి సమాప్తం. తదుపరి షోలో కలుసుకుందాం. టాటా బాయ్ బాయ్. హే గాయ్, సో మనకైతే ఫుడ్ లేదనమాట ఈరోజు నైట్. ఇట్లనే అడ్జస్ట్ అయ్యి వండుకోవాలి, ఎందుకంటే దగ్గరలో ఎక్కడ మొత్తం హైవే అనమాట, సముద్రం పక్కనే, ఎక్కడ షాప్స్ ఏం లేవు, ఫుడ్ లేదు ఏం లేదు. అయితే ఇట్లా టెంట్లు వేసుకొని వండుకోవాలి. ఓకే, గుడ్ నైట్ ఫ్రెండ్స్.